ప్రాణం తీసిన మాంజా బైక్పై వెళ్తున్న వలస కూలి మేడకు తగిలి తీవ్ర గాయం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన. ఇది చాలామంది పోలీసులు సైతం చాలా అవగాహన కల్పించారు అబ్బా. ఈ మాంజా ఏదైతే ఉందో చైనా మాంజా చాలా రఫ్గా ఉంటుంది, షార్ప్గా కూడా ఉంటుంది. మనం బండి మీద 60-70లో పోయినామంటే మెడకు చుట్టుకున్నదంటే వాడికి అర్థమే, ఇక మెడ తెగాల్సిందే. ఆ విధమైన కత్తి కంటే షార్ప్గా, చాకు కంటే షార్ప్గా ఉండేటువంటి చైనా మాంజా. ఆ చైనా మాంజాను నియంత్రించడంలో చాలా పోలీసులు పకడ్బందీ అయినటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో చోట దొంగచాటును అమ్ముతూనే ఉన్నారు. రోడ్డు పైన మనం వెళ్తూ ఉంటాం, తక్కువ అది కైటు ఎగరేస్తూ ఉంటే అది తెగినటువంటి దారం మళ్ళా వాహనదారులు రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళకు, పాదచారులకు చుట్టుకొని చచ్చిపోయింది. మనుషులకు, పక్షులకు ఇదంతా కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రాణం తీయదీసిందట మాంజా, చాలా దారుణం. మాంజా మెడకు తగిలి ఓ వలస కూలి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పసల్వాడి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన అవదీప్ కుమార్ వరి నాట్లు వేయడం కోసం కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోని పసల్వాడి గ్రామానికి వచ్చిందట. కూరగాయలు కొనేందుకు బుధవారం మధ్యాహ్నం బైక్ పైన పసల్వాడి నుంచి సంగారెడ్డికి వెళ్తుండగా పసల్వాడి స్కూల్ వద్ద రోడ్డుకు అడ్డంగా మాంజా ఉందట. అవదీప్ కుమార్ దానిని గమనించకుండా వెళ్లడంతో మెడకు బలంగా కోసుకుపోయింది. దీంతో తీవ్ర గాయమై కింద పడిపోయిండు. స్థానికులు వెంటనే అతనిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిండు. అక్కడ చికిత్స పొందుతూ అవదీప్ కుమార్ మృతి చెందిండు. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ప్రమాదం జరిగిన స్పాట్కు వెళ్లి పరిశీలిస్తే ప్రమాదానికి కారణమైన మాంజా చైనాది కాదని మామూలు మాంజా అని ఎస్ఐ స్పష్టం చేసిందట. ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న గాలిపటాల విక్రయ దుకాణంలో అది మరి చైనా మాంజా అయితే కాదట, మరి మామూలు మాంజా కూడా ఆ విధంగా కోసుకుపోయిందా మరి? సరే, ఏదేమైనప్పుడు కూడా మాంజాలతో చాలా ప్రమాదాలే ఉన్నాయి. మరి చైనా మాంజా అంటే అది మామూలు మాంజా కూడా అట్లా తయారవుతుందేమో మరి, అదేందో తెలియదు. కానీ పాపం ఆయన చచ్చిపోయాడు నిర్దాక్షిణంగా, వలస కూలి.